వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారు ఉన్నారు. జగ్గారెడ్డితో మాట్లాడదాం. జగ్గారెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు మూడు విడతల్లో చేయమని చెప్పారు. మీరు కొట్టేటట్టున్నారు మీరు అందరు కలిసి. అయిపోయింది, ఏం లేదు, ఇష్యూ లేదు. ముఖ్యమంత్రి గారు మాట్లాడింది కదా రైతు రుణమాఫీ మీద, ఆల్రెడీ బయటకు వచ్చింది కదా మీకు. 3 దఫాలుగా చేస్తామన్నారు. మీరు ఇప్పటికే బీఆర్ఎస్ విమర్శిస్తున్నారు, మీరు అన్ని క్లాసులు పెట్టి చేస్తున్నారు. దాని సంగతి ఏం చెప్తారు? క్లాసులు పెట్టి చేస్తున్నారని చెప్పి నిన్న మీరు ఒక మాట అన్నారు, ఇన్ని కోట్లు అప్పు చేసి మాకు ఇచ్చారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి పైన భారం అదే అని మాట్లాడారు. దాని సంగతి ఏం చెప్తారు? ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, కేటీఆర్ హరీష్ రావు మాట్లాడినా, కేటీఆర్ మాట్లాడినా, లేదా కేసీఆర్ కూడా మాట్లాడినా, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు మాట్లాడినా వాళ్ళ మాటలకు విలువ లేదు. ఎందుకు లేదు అనంటే, మీరు 10 ఏళ్ల కాలంలో ₹1,00,000 ఒకే కిస్తులో మాఫీ చేస్తని 10 ఏళ్ళు పరిపాలించి మాఫీ లేకుండానే మీరు ప్రజలు మిమ్మల్ని దించేసారు. ఎందుకు? మాఫీ చేయనందుకే. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ, ఆ రోజు రాహుల్ గాంధీ మరి ఒకే కిస్తులో ₹2,00,000 మాఫీ చెయ్యాలని ఆ రోజు ప్రజలకు వాగ్దానం చేసి ప్రజలు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు రాహుల్ గాంధీ గారి డైరెక్షన్లో వారు తీసుకొచ్చి ఇప్పుడు చెప్పింది ఏంటంటే, ₹2,00,000 అంటే రేపటి నుంచి మొదలుకుంటే, రేపు హరీష్ రావు కేటీఆర్ మేము నువ్వు ఇది ఒకసారి హరీష్ రావు కేటీఆర్ వినాలి. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, రేపు సాయంత్రం 4 గంటలకు ₹1,00,000 ఒకటేసారి ₹1,00,000 రేపు ఎట్ట అంటే ₹1,00,000 లోన్ ఉన్న వాళ్ళందరికీ రేపు మాఫ్ అయిపోతుంది. తర్వాత 1,50,000 ఉన్నోళ్ళు సెకండ్ ఫేజ్ అంటే ఒక వారం రోజులకు, 1,50,000 ఉన్నోళ్ళకు కూడా మాఫ్ అయిపోతుంది. చివరిది ఏంది? ఆగస్టు 15వ తారీఖు లోపల 2,00,000 ఉన్నోళ్ళం కూడా మాఫీ చేస్తున్నాం. అంటే ఇదేమవుతుంది? వినండి, ఇక్కడ పాయింట్ ఏంటంటే, 1,00,000 అప్పు ఉందప్ప బ్యాంకులో, రేపు 4 గంటల 1,00,000 ఉన్న వాళ్ళందరూ ఒకటేసారి అయిపోతుంది. ఇంకా 4 రోజులకు 1,50,000 అప్పు ఉంది, అది కూడా 5-6 రోజులకు అయిపోతుంది. ఇక లాస్ట్కు 2,00,000 వాళ్ళు ఉంటారు చూడండి. ఇప్పుడు 45 లక్షల మంది 2,00,000 అప్పులో లేరు కదా, లోన్లు లేవు కదా. ఒకరికి 1,00,000 ఉంది, ఒకరికి 50,000 ఉంది, ఒకరికి 1,50,000 ఉంది, ఒకరికి 2,00,000 ఉంది. కాబట్టి ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారి యొక్క డైరెక్షన్లో కాంగ్రెస్ ప్రభుత్వము పద్ధతి ప్రకారము రేపు నుంచి మొదలుకుంటే ఆగస్టు 15వ తారీఖు లోపల రేపు ₹1,00,000, 1,50,000, 2,00,000 టోటల్గా మాఫ్ అయిపోతుంది. ఇది అయిపోతుంది. మీరు చేయలేకపోయారు, మీరు వాగ్దానాలు చేసినవి కూడా రాహుల్ గాంధీ గారి డైరెక్షన్లో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ప్రభుత్వము మీరు ఇచ్చిన వాగ్దానం కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే మాఫీ చేస్తుంది. ఇలాంటిగా మాఫీ చేసింది. నేను కూడా చెప్తున్నా, మీరు 7 లక్షలు అప్పు చేసి మాకు నెత్తి మీద పెట్టిపోయారు. 7 లక్షల రూపాయలు అప్పు చేసి 10 ఏళ్లలో 7 లక్షలు అప్పు చేసి రుణమాఫీలు చేయకుండా మీరు ప్రజల నెత్తి మీద పెట్టి మీరు దిగిపోయారు. ఇప్పుడు మా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, క్యాబినెట్ మినిస్టర్లు, ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క ఇప్పుడు ఆ 7 లక్షల అప్పును కట్టాలి, జవాబుదారు కావాలి. ఇప్పుడు 2,00,000 రుణమాఫీ ఓడగొట్టాలి. ఇది ఒక బాధ్యత గల ప్రభుత్వము. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వము నోరు ఉంది కానీ హరీష్ రావు మాట్లాడడము, ఏదో నోరు ఉంది కానీ కేటీఆర్ మాట్లాడడము, మీరు నోరున్నది మీ నోరున్నదే విమర్శించడానికి కానీ మీరు పనిచేయడానికి లేదు అనేది కనబడుతున్నది. 15 ఆగస్టు తర్వాత హరీష్ రావు రాజీనామా ఏమైనా డిమాండ్ చేస్తారా మీరు? ఏదో హరీష్ రావు ఆవేశంలో అన్నాడు, ఆవేశంలో అంటుంటాడు హరీష్ రావు. మనం దాన్ని సీరియస్గా తీసుకోవద్దు రాజీనామా విషయంలో.
అంటే మీ పార్టీ నాయకులు స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామాకు సిద్ధంగా ఉండాలంటే అది టాపిక్ కాదు. టాపిక్ రేపు 4 గంటలకు ₹1,00,000 వాళ్ళ రైతుల దాంట్లో టంక్ 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 టింగ్ 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 అని పడుతుంటాయి. ఇక ఇది ఇంపార్టెంట్. టింగ్ 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 అని పడుతుంటాయి ₹1,00,000. ఇంకా వారం రోజులకు 1,00,000 టింగ్ 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 మొత్తం 3 టింగ్లు ఉంటాయి. ఇక 2 లక్షలు ఫైనల్. ఓకే, రైతులు హ్యాపీ. అదే రాహుల్ గాంధీ గారి లక్ష్యం. ఎస్, అంతే చాలా. ఎస్ మధు, జగ్గారెడ్డి రియాక్షన్ విన్నాం. ఇంకా కొంతమంది నేతలు కూడా అక్కడే ఉన్నట్టుగా మనకు కనబడుతోంది. మొత్తం మీద కాంగ్రెస్ నేతలు చాలా సంతోషంగా కనబడుతున్నారు.